శ్రావణ సోమవార వ్రతంలో ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తారు. పురాణాలను అనుసరించి సోమవారపు వ్రతాలు 3 రకాలుగా ఉన్నాయి. సోమవారం వ్రతం, 16 సోమవారాల వ్రతం, సౌమ్య ప్రదోష వ్రతం. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణ మాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించేవారు బ్రహ్మ ముహూర్తం నుండి నిద్రలేచి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని గంగా జలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజ గదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి, లేదా పటాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మంత్రాలను పఠిస్తూ సంకల్పం చేసుకోవాలి. ధ్యానం తర్వాత ఓం నమ శివాయతో శివునికి మరియు ఓం నమ శివాయతో పార్వతీదేవిని షోడశోపచారాలతో పూజించండి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినాలి. ఆ తర్వాత భోజనం లేదా ఫలహారం సేవించాలి. శ్రావణ సోమవారపు వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆది దంపతులైన శివ పార్వతుల కృపా కటాక్షాలు లభిస్తాయి. జీవితం ధన్యమవుతుంది. ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంటాయి. భక్తుల కష్టాలు హరింపబడతాయని పురాణాలు చెబుతున్నాయి.